వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు SQL కమాండ్స్లో గ్రాండ్ కమాండ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. గ్రాండ్ కమాండ్ అనేది SQL DCL కమాండ్ కిందకు వస్తుంది, అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. SQLలో 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయని చెప్పాం కదా, DDL కమాండ్స్, DML, DCL అండ్ TCL. అందులో ఈ గ్రాండ్ కమాండ్ అనేది DCL కమాండ్ కిందకు వస్తుంది, అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో ఈ గ్రాండ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ గ్రాండ్ కమాండ్ యూజ్ టు గివ్ ఆర్ ప్రొవైడ్ యాక్సెస్ ఆర్ పర్మిషన్స్ ఆన్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్ టు ద యూజర్స్. అంటే మనకి డిఫరెంట్ డేటాబేస్ని యూజ్ చేసుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. అందరి యూజర్స్కి అన్ని పర్మిషన్స్ అవసరం లేదు, కొన్ని యూజర్స్కి కొన్ని పర్మిషన్స్ మాత్రం అవసరం అవుతాయి. సో పర్టికులర్ యూజర్ గ్రూప్కి ఏదైనా పర్మిషన్ ఇవ్వడానికి ఈ గ్రాండ్ కమాండ్ యూజ్ అవుతుంది. సో డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్స్, వ్యూస్ ఉంటాయి కదా. సపోజ్ మనం ఈ టేబుల్ అనుకోండి, ఆ టేబుల్ మీద యూజర్స్కి పర్మిషన్స్ ఇవ్వడానికి ఈ గ్రాండ్ కమాండ్ అనేది యూజ్ చేస్తారు. సింటాక్స్ వచ్చేసి గ్రాంట్ కీవర్డ్ గ్రాంట్ ప్రివిలేజ్ నేమ్, అంటే మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, ఏ ప్రివిలేజ్ ఇవ్వాలనుకుంటున్నాము, ఆర్ ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాము, ఇన్సర్ట్ ఇవ్వాలనుకుంటున్నామా, అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నామా, సెలెక్ట్ టేబుల్లో ఏదైనా యూజర్స్కి ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్మిషన్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఆన్ ఆబ్జెక్ట్ నేమ్, ఆన్ ఏ టేబుల్ నేమో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. 2 ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు, ఆ యూజర్ నేమ్, లేకపోతే పబ్లిక్ అంటే అందరికా, లేకపోతే ఏదైనా పర్టికులర్ రోల్కి, మేనేజర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ అలా ఉంటారు కదా రోల్స్, ఆ పర్టికులర్ రోల్స్కి ఎవరికైనా ఇవ్వాలా, అలా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇది సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ టేబుల్లో యూజర్ 1కి మనము సెలెక్ట్ అప్డేట్ గ్రాంట్స్ ఇవ్వాలి, గ్రాంట్ పర్మిషన్స్ ఇవ్వాలి అని అనుకున్నాం అనుకోండి, దానికి గ్రాంట్ కమాండ్ యూజ్ చేసి రాస్తామంటే గ్రాంట్ సెలెక్ట్ అప్డేట్ ఆన్ ఎంప్లాయీ టు యూజర్ 1. అంటే ఏంటి, మనము ఎంప్లాయీ టేబుల్ మీద యూజర్ 1లో, ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న యూజర్ 1కి సెలెక్ట్ అప్డేట్ పర్మిషన్స్ ఇస్తున్నాం అనమాట. దానికి గ్రాంట్ కమాండ్ యూజ్ చేసి ఇలా రాస్తాం. గ్రాంట్ ప్రివిలేజ్ నేమ్, ఏ ప్రివిలేజెస్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇక్కడ సెలెక్ట్ అప్డేట్ ఇచ్చాం. ఆన్ ఆబ్జెక్ట్ నేమ్, ఆన్ ఏ టేబుల్ మీద, ఎంప్లాయీ టేబుల్ మీద. 2 ఎవరికి యూజర్ నేమ్ రాయాలి, యూజర్ 1. ఇంకా యూజర్ 2 కూడా ఇవ్వాలంటే యూజర్ 2. సపోజ్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, మేనేజర్, అలా రోల్ అది. పబ్లిక్ అంటే అందరికి, అలా. ఓకే, ఇది గ్రాండ్ కమాండ్ గురించి.